ఇప్పుడు మనము హల్లుల కిందకి వస్తాం. హల్లుల గురించి రాసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు ఒకసారి వినండి, ఇది ఒకసారి చదవండి. కచట తప. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చదివారు. రైట్, మళ్ళీ ఒకసారి చదవండి. రైట్, ఇది ఒకసారి చదవండి. రైట్. ఇప్పుడు కచట తప గజర తప అని అన్నారు. కచట తప గజర తప అన్నారు. వేటిని ఉచ్చరించినప్పుడు కఠినంగా పలకబడుతున్నాయి, వేటిని ఉచ్చరించినప్పుడు సరళంగా పలకబడుతున్నాయి. అంటే కచట తపల యొక్క ఉచ్చారణ గజర తపల యొక్క ఉచ్చారణ కంటే కఠినంగా ఉందా? నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. కచట తపల ఉచ్చారణ గజర తపల ఉచ్చారణ కంటే కఠినంగా ఉందా, సరళంగా ఉందా? కచట తపలే సరళంగా ఉన్నాయి. కచట తపల ఉచ్చారణ గజర తపల ఉచ్చారణ కంటే కఠినంగా పరుషంగా ఉన్నది. కఠినంగా పరుషంగా ఉన్నది కాబట్టి వీటికి పరుషాలు అని పేరు. నెక్స్ట్ గజర తపల ఉచ్చారణ కచట తపల ఉచ్చారణ కంటే సరళంగా ఉంటుంది కాబట్టి వీటికి సరళాలు అని పేరు. కానీ ఒక తీరేనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు, ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయండి 4-5 సార్లు. కానీ ఒక తీరేనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం తేడా ఉంటుంది. కచట తపల యొక్క ఉచ్చారణ ఏమో కఠినంగా ఉంటుంది, గజర తపల యొక్క ఉచ్చారణ ఏమో సరళంగా ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు పరుషాలు అని అంటే తెలుసుకున్నారు, సరళాలు అని అంటే తెలుసుకున్నారు. ఈ పరుష సరళాలు కాక మిగిలినటువంటి హల్లులు అని అంటే ఇక్కడ కూడా ఉంటాయి కదా హల్లులు. ఇంకా యా, రా, అలా, వా. రా అంటే మళ్ళీ ఇక్కడ బండి రా కూడా రాసుకోవాలి. షే, ష, స, హ. రైట్. ఈ పరుషాలు సరళాలు కాక మిగిలినటువంటి హల్లులు మొత్తం 37 కదా. ఈ 37లో ఈ 10 కాకుండా మిగతా 27 ఉంటాయి కదా. ఆ 27ని ఏమంటారు అని అంటే స్థిరములు అని అంటారు. ఏమంటారు చెప్పండి? అవి స్థిరములు. ఇప్పుడు మొత్తం 3 వచ్చినాయి మనకు. 1 పరుషాలు, 2 సరళాలు, స్థిరాలు. ఓకే, ఇప్పుడు పరుషాలు అంటే ఎందుకన్నారు అనేటువంటి పేరు చెప్పుకున్నాను. ఎందుకంటే పరుషంగా పలకబడతాయి కాబట్టి పరుషాలు, సరళంగా పలకబడతాయి కాబట్టి సరాలు. స్థిరాలు ఎందుకన్నారు అని అంటే ఇవి వ్యాకరణ కార్యంలో ఎలాంటి మార్పు చెందవు. వ్యాకరణ కార్యంలో ఎలాంటి మార్పు చెందవు అంటే ఒక్కోసారి కా గా అవుతుంది, చా జా అవుతుంది, టా డా అవుతుంది, తా దా అవుతుంది, పా బా అవుతుంది. కానీ మిగతా అక్షరాలు ఉన్నాయి కదా, ఇవి ఎలాంటి మార్పు చెందవు. ఎలాంటి మార్పు చెందవు కాబట్టి వీటికి స్థిరాలు అని పేరు. అంటే ఇక్కడ ఈ అక్షరాలు, ఇప్పుడు బాక్స్లో కొట్టినటువంటి అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు, వాటిని స్థిరాలు అని అంటారు. తర్వాత కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు, కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలకు ఏమని పేరు అని అంటే వర్గాక్షరాలు అని పేరు. ఏమని పేరు చెప్పండి? వర్గాక్షరాలు. కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు. ఇప్పుడు ఈ కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో 5 అడ్డు వరుసలు చూడండి, 5 నిలువు వరుసలు ఉన్నాయి. 5 అడ్డు వరుసలు, 5 నిలువు వరుసలు. ఇవి వదిలిపెట్టండి, యారా లావా శేష వదిలిపెట్టండి. ఇక్కడి నుంచే కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలనే వర్గాక్షరాలు అంటారు. మరి ఇక్కడ సార్ పరుషాలంటే ఎందుకు పేరు వచ్చిందో చెప్పారు, బాగానే ఉంది. సరళాలంటే ఎందుకు పేరు వచ్చిందో చెప్పారు. మరి వర్గాక్షరాలని ఎందుకు పేరు వచ్చిందో కూడా చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 5 అడ్డు వరుసలు ఉన్నాయి, 5 నిలువు వరుసలు ఉన్నాయి. మొదటి అడ్డు వరుసలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి. క, ఖ, గ, గ, ఇన్య. రైట్. రెండో అడ్డు వరుసలో ఏం చెప్తలేరు? రైట్. మూడో అడ్డు వరుసలో రైట్. 4వ అడ్డు వరుసలో, 5వ అడ్డు వరుసలో. వెరీ గుడ్. ఇక్కడ మొదటి అడ్డు వరుసలో మొదటి అక్షరం ఏంటిది? ఖానా, కానా, ఖానా, ఖానా, ఖా అంతే. ఖా కాదు, ఖా అంతే. ఓకే. ఇప్పుడు ఈ మొదటి అడ్డు వరుసకు ఒక పేరు పెట్టాలి. పేరు పెట్టాలన్నప్పుడు మొదటి అక్షరం ఏది ఉంటే అదే పేరు పెడతాం. అంటే ఇదంతా ఒక గ్రూప్ని తెలుగులో వర్గం అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో పిల్లల్ని ఇట్లా లైన్ నిలబెట్టిస్తాం. ముందర రమేష్ ఉన్నాడు అనుకోండి, ఆ టీం పేరు ఏం పేరు? రమేష్ టీం, అంతే కదా. సురేష్ ఉంది అనుకోండి, ఆ టీం పేరు ఏం పేరు?
సురేష్ టీం. ఇక్కడ కా ఉంది కాబట్టి ఈ టీం పేరు ఏం పేరు? కా టీం. కా టీం. టీంని వర్గం అని అంటారు కాబట్టి దీని పేరు కవర్గం. ఏమంటారు చెప్పండి? కవర్గం. కవర్గం. రైట్. ఈ టీం పేరు ఏం పేరు? షవర్గం. వెరీ గుడ్. ఇదేం పేరు? మా తవర్గం. ఇదేం పేరు? తవర్గం. ఇదేం పేరు? పవర్గం. రైట్. ఇప్పుడు ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే మా అనే అక్షరము ఏ వర్గంలోని అక్షరము? ఇక్కడ పట్టిక ఉంది కాబట్టి ఏమన్నా చెప్తున్నారు, అక్కడ ఉండదు పరీక్షలో. ఓకే. ఢా. ఢా అనేది ఏ అక్షరము చెప్తలేరు? గడియాపరే. ఇన్య కవర్గం. చ డ త ప అన ఇని చావర్గం. ఇట్లా అక్షరం ఇచ్చి అది ఏ వర్గం అని అడుగుతాడు. అక్షరం ఇచ్చి ఏ వర్గం అని అంటారు. ఓకే. 5 అడ్డు వరుసలకు 5 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది మొదటి నిలువు వరుస, రెండో నిలువు వరుస, మూడో నిలువు వరుస, నాలుగో నిలువు వరుస, ఐదో నిలువు వరుస. ఇప్పుడు కా నుంచి మా వరకు తీసుకున్నటువంటి అక్షరాల్లో ఏ అక్షరం తీసుకున్నా ఏదో ఒక వర్గంలో ఉందా లేదా? ఇది ఏ వర్గంలో ఉంది చెప్పాలే? ఇదే వర్గంలో ఉంది, ఇదే వర్గంలో ఉంది, ఇదే వర్గంలో ఉంది, ఇదే వర్గంలో ఉంది. రైట్. శాసనసభలో ఉన్నటువంటి సభ్యులను ఏమంటారు చెప్పండి అమ్మా? ఏమంటారు? శాసనసభలో ఉన్నటువంటి సభ్యులను ఏమంటారు? శాసన సభ్యులు అంటారు. ఓకే. ముఠాలలో ఉన్నటువంటి సభ్యులను చెప్పండి అమ్మా? మరి వర్గాలలో ఉన్నటువంటి అక్షరాలను? వర్గయుక్కులు ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ చదువుతున్నావు. కోయిల ముందే కూస్తుంది. వర్గాల్లో ఉన్నటువంటి అక్షరాలకు ఏమని పేరు? వర్గాక్షరాలు. అంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో ప్రతి అక్షరము ఏదో ఒక వర్గంలో ఉన్నది కాబట్టి కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలకు ఏమని పేరు? వర్గాక్షరాలు అని పేరు. వర్గాక్షరాలని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది. ఇప్పుడు వర్గాక్షరాలని పేరు వచ్చినది. వీటికి మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారంటే వర్గ ప్రథమాక్షరాలు అంటారు. ఏమంటారా? వీటిని 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 వర్గ చతుర్థాక్షరాలు. వీటిని చెప్పో గట్టేబా వర్గ పంచమాక్షరాలు. రైట్. ఇవి వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ. రైట్. ఇది ఒకసారి చదవండి, గట్టిగా చదవాలి. ఇది మళ్ళొకసారి. రైట్. వీటిని చదివినప్పుడు మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? ముక్కుతో పలుకుతున్నావా? ఒక్కసారి నోరు మూసుకొని ముక్కుతో వలుకు చూస్తా. ముక్కు సహాయంతో పలుకుతాం కానీ ముక్కుతో పలుకాం. ఒకసారి ట్రై చేయరి. నోరు మూసుకొని ముక్కుతో పలకాలి. వస్తుందా? రాదు. అంటే ముక్కు సహాయముతో పలుకుతాం. ముక్కు సహాయముతో పలుకుతాం కాబట్టి ఈ అక్షరాలకు అనునాసికాలు అని పేరు. రైట్. ఇప్పుడు జాగ్రత్త అయినాలే. ఇవి వర్గ ప్రథమాక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలకు ఏమని పేరు? పరుషాలు. వర్గ తృతీయాక్షరాలకు ఏమని పేరు? వర్గ పంచమాక్షరాలకు ఏమని పేరు? అయిపోయా. ఇప్పుడు ఇంకా పేరు రాంది ద్వితీయాక్షరాలకు రాలేదు, చతుర్థాక్షరాలకు రాలేదు. ఈ ద్వితీయాక్షరాలు లేదా చతుర్థాక్షరాలు ఇవి జతలుగా ఉంటాయి. ఖ గ చ జ ఠ ఢ థ ద ప భ. ఇవి జతలుగా ఉంటాయి కాబట్టి ఈ వర్గాక్షరాల్లో ద్వితీయగామ చతుర్థాక్షరాలకు ఏమని పేరు అని అంటే వర్గ యుక్కులు అని పేరు. యుక్కు అంటే జత, సరిస్థానం అని అర్థం. సరి అంటే 2, 4 సరి సంఖ్యలు కదా. వర్గ ద్వితీయకామ చతుర్థాక్షరాలను ఏమంటారు అని అంటే వర్గ యుక్కులు అంటారు. వర్గ యుక్కు అంటే గిది మొత్తం కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు 5 అడ్డు వరుసలకు 5 పేర్లు వచ్చినాయి, 5 నిలువు వరుసలకు 5 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఖవర్గం యొక్క అనునాసికము ఇన్య. రైట్. చవర్గం యొక్క ప్రశ్న మొత్తం
ప్రశ్న మొత్తం అడగని. చవర్గం యొక్క పరుషం చ, పరుషం చ చ. చవర్గం యొక్క సరళం జ, రైట్, జ, రైట్. తవర్గం యొక్క వర్గయుక్కులు త ద, రెండోసారి వర్గయుక్కులు త ద, రైట్. పవర్గం యొక్క అనునాసికం పవర్గం యొక్క పరుషము సానా. సా ఎక్కడి నుంచి వచ్చింది? సాలెక్క పోతున్నాం, అంత డేంజరు. రైట్. పవర్గం యొక్క పవర్గం యొక్క పరుషము ప, రైట్. పవర్గం యొక్క సరళము బ బ, రైట్. అదేవిధంగా పవర్గం యొక్క వర్గయుక్కులు ప బ ప బ, రైట్. ఇట్లా ఓ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం, రైట్. నెక్స్ట్ ఇక్కడ అనునాసికాలు అయిపోయింది, వర్గయుక్కులు అయిపోయింది, వర్గయుక్కులు, రైట్. ఇవి చదవండి. యా రా లా వా, ఈ రెండు వదిలిపెట్టేసేయండి. యా రా లా వా. ఈ యారా లావాలను మళ్ళీ ఒకసారి చదవండి, రైట్. ఈ యారా లావాలను చదివినటువంటి సందర్భంలో, ఉచ్చరించినటువంటి సందర్భంలో ఈ నాలుక పోయి ఇక్కడ శిరస్సు యొక్క పైభాగాన్ని తగులుతుంది. ఇక్కడ దీన్ని అంగిలి అని అంటారు. అంగిలి సహాయంతో ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి అంతస్తములు అని పేరు. అంతస్తములు, అంతస్తములు, రైట్. ఇదొకసారి పలకండి. షే షా సా హ, షే షా సా హ. వీటిని ఊది పలుకుతున్నారు కాబట్టి వీటికి ఊష్మములు అని పేరు. ఏం పేరు? ఊష్మాలు, ఊష్మములు. తర్వాత రేఫములు అని ఉంటాయి. రేఫములు, రేఫములు అని అంటే రెండే రెండు అక్షరాలు, ఒకటి రా, ఇంకొకటి బండిరా. రా అంటే ఇది సాధు రేపము, ఇదేమో శకట రేపము. బండిరాకు శకట రేపం అని పేరు. దీనికి రౌతి అని పేరు కూడా ఉంటుంది, రౌతి. ఇదేమో సాధు రేపము, ఇదేమో శకట రేపం. ఓకే, ఇది రేపములు. తర్వాత మనకు తాళవ్య చెజలు, దంత్య చెజలు అనేవి కూడా ఉంటాయి. తర్వాత యారాలావాల్లోని భేదాలు కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవి రాసుకోండి, తర్వాత చెప్తాను. అది ఎక్కడి నుంచి రాసు? అల్లులు రకాలు, రైట్. ఫస్ట్ వన్ పరుషాలు, 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 పరుషాలు. కచడతబల ఉచ్చారణ, కచడతబల ఉచ్చారణ, కచడతబల ఉచ్చారణ. గజడతబల ఉచ్చారణ కంటే, గజడతబల ఉచ్చారణ కంటే కఠినము మరియు పరుషము కావున, కఠినము మరియు పరుషము కావున కచడతబలను పరుషాలు అంటారు. కచడతబల ఉచ్చారణ గజడతబల ఉచ్చారణ కంటే కఠినము మరియు పరుషము కావున, కఠినము మరియు పరుషము కావున కచడతబలను పరుషవులు అంటారు. ఇవి 5, ఇవి 5, ఇవి 5. ఓకే, రాయండి కింద కచడతప ఇట్లా బాక్స్లో. నెక్స్ట్ సరళాలు అని పెట్టారు. రెండవది సరళాలు, సరళాలు. గజడదబల ఉచ్చారణ, గజడదబల ఉచ్చారణ కచడదబల ఉచ్చారణ కంటే, గజడదబల ఉచ్చారణ కచడదబల ఉచ్చారణ కంటే తేలిక మరియు సరళము కావున, తేలిక మరియు సరళము కావున గజడదబలను, గజడదబలను సరళాలు అంటారు, సరళాలు అంటారు. ఇవి 5, ఇవి 5. రాయండి కింద గజడదబ, రైట్. ఇవి 5. నెక్స్ట్ స్థిరాలు,
పరుష సరళాలు కాక తక్కిన హల్లులను స్థిరాలు అంటారు. పరుష సరళాలు కాక తక్కిన హల్లులను స్థిరాలు అంటారు. ఇవి వ్యాకరణ కార్యంలో ఎలాంటి మార్పులు చెందవు కాబట్టి వీటికి స్థిరములు అని పేరు. ఇవి 27. ఆ కచడ తప్ప గజడ తప్ప తప్పించి మిగతా అన్ని రాయండి. ఓకేనా? రైట్. కచడ తప్ప గజడ తప్ప తప్పించి మిగతా అన్ని రాయండి. కింద కూడా యారా లావా అవి కూడా రాయాలి. శేష సహా ఆ వరకు రాయాలి. నిలువు రాసిన లేదు, అడ్డం రాసిన లేదు, ఇట్లా మీ ఇష్టం. అట్లా రాయొద్దు, మీరు రాయాలి మొత్తం. అయిపోయిందా? నెక్స్ట్ వర్గాక్షరాలు అని పెట్టండి. వర్గాక్షరాలు రైట్. కా నుండి మా వరకు గల అక్షరాలను వర్గాక్షరాలు అంటారు. కా నుండి మా వరకు గల అక్షరాలను వర్గాక్షరాలు అంటారు. కా నుండి మా వరకు గల అక్షరాలను వర్గాక్షరాలు అంటారు. వీటికే స్పర్శాక్షరాలు అని వీటికే స్పర్శాక్షరాలు అని స్పర్శాలు అని పేరు. వీటికే స్పర్శాక్షరాలు అని పేరు. రైట్. వర్గాక్షరాలు 5 రకాలు. రైట్. ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి, రాయండి. సేమ్. ఒకటి ఖవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్. ఖవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. రాయాలిగా. పరుషాలు, వర్గయిక్కులు, సరళాలు, అనునాసికాలు. ఇంకా రెండో దాంట్లోకి వస్తుంది. మొదటి దాంట్లో కచ్చట తప్పలే, అంతే. అయిపోయిందా? నెక్స్ట్ అనునాసికాలు అని పెట్టండి. నెంబర్ 5 అనునాసికాలు. నాసిక సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలు. నాసిక సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలు. వర్గ ప్రథమాక్షరాలను, వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారు. ఇవి 5. రైట్. రాయండి. ఇన్య, ఇని, అన, నా, మ. రైట్. నెక్స్ట్ కింద రాయండి. ఒక పాయింట్ రాయండి. ఇప్పుడు అవసరం లేదు, నేను లాస్ట్ రాయిస్తా. నెక్స్ట్ వర్గయిక్కులు అని పెట్టండి సైడ్. ఇది వర్గయిక్కులు. యుక్కు అంటే జత లేదా సరిస్థానం అని అర్థం. వర్గ ద్వితీయకామ చతుర్థాక్షరాలను
వర్గ ద్వితీయకామ చతుర్థాక్షరాలను వర్గ ఇక్కులు అంటారు. వర్గ ఇక్కులు అంటారు. రాయండి. ఆ వర్గ ద్వితీయ చతుర్థ ఏమేమి ఉన్నాయి అవన్నీ రాయండి. మొత్తం ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. అయిపోయినాయి అవి. వర్గ యుక్కులు. నెక్స్ట్ అంతస్తములు. ఏంటమ్మా? 12 వస్తాయి. 12 వస్తున్నాయి. ఏమైందమ్మా డౌట్? ఖా రాసి షాగు రాయాలి. ఠ త ప గ జ జ డ ద ప. అదేందా ఆ బాక్స్ లాగా. నెక్స్ట్ అంతస్తములు అని పెట్టండి సైడ్ హెడ్డింగ్. అంతస్తములు అంగిలి సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలను అంతస్తములు అంటారు. అంగిలి సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలను అంతస్తములు అంటారు. ఉదాహరణ యా రా లావ. ఇవి మాత్రం పెట్టుకోండి, 4. నెక్స్ట్ ఊష్మములు. అవి ఏం అవసరం లేదు, ఈ 4 రాసేసుకోండి. యా రా లావ. ఊష్మములు ఊది పలకబడే అక్షరాలను ఊష్మములు అంటారు. ఊది పలకబడే అక్షరాలను ఊష్మములు అంటారు. షే షా సా హ. షే షా సా హ. నెక్స్ట్ రేఫములు. రకారమునకే రేఫము అని పేరు. రకారమునకే రేఫము అని పేరు. రేఫము 2 రకాలు. ఒకటి సాధు రేఫము, 2 శకట రేపం. సాధు రేపము శకట రేపం. సాధు రేపకు ఎదురుగా రా, శకట రేపకం ఎదురుగా బండిరా. రైట్. నెక్స్ట్ 10వది తాళవ్య చెజలు. హెడ్డింగ్ పెట్టండి. తాళవ్య చెజలు. రైట్, వినాలి ఇక్కడ. నెక్స్ట్ తాళవ్య చెజలు, దంత్య చెజలు. 2 నేను చెప్తాను, కన్ఫ్యూజ్ కావద్దు. అంటే షా జాలు అనేటువంటివి ఒకసారి ఏమో తాళవ్యాలు అవుతాయి, ఒకసారి ఏమో దంత్యాలు అవుతాయి. షా జాలు అనేవి చాలా వరకు ఏమనుకుంటారు అంటే జా అని అంటే ఇది దంత్య చెజనే అనుకుంటారు. ఇంతకుముందు ఆమె అట్నే అంటుంది, తెలియదు కాబట్టి. అసలు షా అనేది ఒకసారి తాళవ్యం అవుతుంది, ఒకసారి దంత్యం అవుతుంది. ఎప్పుడు తాళవ్యం అవుతుంది, ఎప్పుడు దంత్యం అవుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్. అసలు తాళవ్యం అని అంటే ఏంటంటే, తాళువు అని అంటే దవడల నుంచి పుట్టేటువంటి వాటిని తాళవ్యాలు అంటారు. దంత్యాల నుంచి పుట్టేటువంటి వాళ్ళని దంత్యాలు అంటారు. అంటే దంత్యాల నుంచి పుట్టవు అసలు. యాక్చువల్గా ధ్వని పుట్టేది ఇక్కడనే, నాభి దగ్గర పుడుతుంది. ఇట్లా పుట్టి ఆహారవాహిక ద్వారా స్వరపేటికకు చేరుకొని స్వరపేటిక నుంచి తాళు ద్వారా బయటికి వస్తుంది. కాబట్టి వాటికి తాళవ్యాలు అని పేరు. దంతాల ద్వారా బయటకు వస్తే వాటికి దంత్యాలు అని పేరు. రైట్. అంటే ఇప్పుడు చాకామజాలు ఎప్పుడు తాళవ్యాలు అవుతాయని అంటే ఏలతో కూడుకున్నప్పుడు, ఏలతో కూడుకున్నప్పుడేమో తాళవ్యాలు అవుతాయి. ఓ అవులతో కూడుకున్నప్పుడేమో దంత్యాలు అవుతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ.
అంటే ఇక్కడ శాకామజాలు ఈ ఈ ఏలతో కూడుకున్నప్పుడేమో తాళవ్యాలు, ఆ ఆ ఊ ఊ ఓ ఓ అవులతో కూడుకున్నప్పుడేమో దంత్యాలు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది తాళవ్యం అవుతుందా దంత్యం అవుతుందా చెప్పాలి. ఓకేనా? చెప్తారా ఏంటి? రైట్. ఈ కింది వాణిలో తాళవ్య పదాన్ని గుర్తించండి. తాళవ్య పదాన్ని గుర్తించండి. చలి, చుక్క, చుక్క, చలి, చోటు. చెప్పండి. ఈ కింది వాణిలో తాళవ్య పదాన్ని గుర్తించండి. చలి, చుక్క, చెలి, చోటు. చెప్పండి. చెలినా చలినా? చెప్తలేదు. ఎందుకు చెలి? చేలో ఏముంది? ఏముంది కాబట్టి చెలి అవుతుంది. ఆయన చలి అని అన్నాడు ఎందుకు? చలి నీలో ఈ ఉంది కాబట్టి అనుకున్నా ఆయన. కాదు, అది చా చూసుకోవాలి. అందుకే ఫస్ట్ ఆప్షన్ మన దరిద్రం పాడబడి ఫస్టే ఉంటుంది. ఫస్టే ఆప్షన్ పెట్టేసి వస్తుంది కరెక్ట్ అని సంకలు గుద్దుకుంటాం, కానీ బయటికి పోయినాక అది కీ పేపర్ వచ్చినాక రాంగ్ అయిపోతుంది. అంటే ఇక్కడ చాలో ఆ ఉంది కాబట్టి ఇది దంత్యం, చూలో ఊ ఉంది దంత్యం, చేలో ఏ ఉంది కాబట్టి తాళవ్యం, మళ్ళీ చోలో ఓ ఉంది కాబట్టి ఇది దంత్యం. అంటే ఇక్కడ ఈ ఈ ఏలతో కూడుకున్నటువంటి తాళవ్య చజలేమో తాళవ్యాలు అవుతాయి, ఆ ఊ ఓ అవులతో కూడుకున్నటువంటి చజలేమో దంత్యాలు అవుతాయి. అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు బాల వ్యాకరణంలో పరవశ చిన్నయ్య సూర్య ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పిండనంటే, చిలుక అని చెప్పాడు, సీమ అని చెప్పాడు, చెలి అని చెప్పాడు, చేటు అని చెప్పాడు, చాకు. నెక్స్ట్ జిలా అని చెప్పాడు, జిడి అని చెప్పాడు, జెర్రీ అని చెప్పాడు, జెర్రీ, అదేవిధంగా జేజే అని చెప్పాడు. ఎగ్జాంపుల్స్ బాల వ్యాకరణంలో ఎగ్జాంపుల్లే వస్తాయి, వేరే రావు. మీకు ఇదొక సూత్రం అమ్మ బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో, తాళవ్య చర్యలు, దంత్య చర్యలు. మరి అదేవిధంగా దంత్యాలకు సంబంధించి చూసినట్లయితే చలి, శాప, చుక్క, చూపు, చొక్క, చోటు, చౌక. అదేవిధంగా జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. ఇవి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం లేదు, ఆ పదంలో ఉన్నటువంటి అందులో ఆ ఉందా, ఊ ఉందా, ఓ అవులు ఉన్నాయో, ఈ ఏలు ఉన్నాయో చూసుకోవాలి. వీటిని ఏమంటారనంటే ఈ ఏలను తాళవ్యాచ్చులు అని కూడా అంటారు. ఏమంటారు చెప్పండి? తాళవ్యాచ్చులు. ఇక్కడ ఆ ఊ ఓ అవులను ఏమంటారంటే దంత్యాచ్చులు అని అంటారు. ఏమంటారు చెప్పండి? దంత్యాచ్చులు. అంటే ఈ ఏలతో కూడుకున్నటువంటి చజలు తాళవ్యాలు, ఆ ఊ ఓ అవులతో కూడుకున్నటువంటి చజలు ఏమైతే చెప్పండి? దంత్యాలు. అర్థమైంది? అయితే తాళవ్య చజలు అంటే శాకామజాలు ఈతో కూడుకున్నప్పుడేమో తాళవ్యం అవుతుంది, ఈ ఏలతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదవండి, చిలుక అన్నప్పుడు ఈ దవడ వంకర పోతుంది చూడండి, చిలుక. నెక్స్ట్ చెప్పండి, చీమ, చెలి, చేటు, జిలా, జీడి, జెర్రీ, జేజే. ఇది దవడ వంకర పోతుంది కాబట్టి తాళవ్యాలు. ఇప్పుడు చూడండి, చలి, 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 పండ్లు, చాప, చుక్క, చూపు, చొక్క, చోటు, 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 చౌక, జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. అంటే పండ్ల నుంచి వచ్చినట్టుగా ధ్వని వచ్చినట్టుగా అనిపిస్తుంది, అది దంత్యము. దవడల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తే అది తాళవ్యం. అంటే చాకామజాలు ఎప్పుడు తాళవ్యాలు అవుతాయంటే ఈ ఏలతో కూడుకున్నప్పుడు. ఓకేనా? చాకామజాలు ఎప్పుడు దంత్యాలు అవుతాయంటే ఆ ఓ అవులతో కూడుకున్నప్పుడు. ఓకేనా? ఇది రాసుకోండి, తాళవ్య చజలు. తాళవ్య చజలు ఈ ఏలతో కూడుకున్న ఈ ఏలతో కూడుకున్న చజలు, ఈ ఏలతో కూడుకున్న చజలు తాళవ్యాలు.
తాళవ్యాలు. రైట్. కింద రాయండి. ఈఈఏఏలను తాళవ్యాచులు అంటారు. రైట్. ఉదాహరణ చిలుక అన్ని ఒక వరుసలో రాయండి. చిలుక, చీమ ఒక వరుసలో అడ్డంలో రాయండి. చీమ, చెలి, చేటు, జిల, జీడి, జెర్రీ, జేజే. నెక్స్ట్ 11వది దంత్యచెజలు. రైట్. ఆ ఊ ఊ ఓ అవులతో కూడుకున్న అవులతో కూడుకున్న చాకామా జాలు దంత్యాలు. ఆ ఊ ఓ అవులను దంత్యాచ్చులు అంటారు. ఓ అవులను దంత్యాచ్చులు అంటారు. ఉదాహరణ చలి, చాప, చుక్క, చూపు, చొక్క, చోటు, చౌక. నెక్స్ట్ జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. ఓకే. నెక్స్ట్ యారాలావాలలోని భేదాలు అని పెట్టుకోండి. 12వది యారాలావాలలోని భేదాలు. ఒకసారి లఘు అవుతుంది, ఉండవు ఇవన్నీ. ఇక మీ దాంట్లో అంతా టెట్ వరకు అయింది. ఇదంతా ఇప్పుడు స్కూల్ స్టాండ్ స్టార్ట్ అయ్యింది. యారాలావాలలోని భేదాలు. ఓకే. ఒకసారి లఘు అవుతుంది, ఇంకోసారి అలఘు అవుతుంది. లఘు అంటే ఏంది, అలఘు అంటే ఏంది? ఓకే. అలఘు అంటే లఘు అంటే ఏంది, అలఘు అంటే ఏంది? లఘు కాండి అలఘువా? ఏం చెప్పినావు? ఓకే. తెలియదు కదా మీకు. లఘు అంటే ఏకమాత్ర కాలము, అలఘు అంటే ద్విమాత్ర కాలం అనుకుంటారు, కానీ ఇది కాదు. ఛందస్సులో లఘువు గురువు వేరు. ఇక్కడ మనం వ్యాకరణంలో ఉన్నాం. ఇక్కడ వ్యాకరణంలో లఘు వేరు, అలఘు వేరు. లఘు అంటే ఏంది, అలఘు అంటే ఏంది, అసలు యారాలావాల్లో భేదాలు ఏంది అని నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో చెప్పుకుందాం. అంతవరకు సస్పెన్స్. రైట్.